ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఇవన్నిటి కోసం నేను కేసులు పెట్టి నా మీద కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో బంధిస్తా ఉంటే నాకున్న చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీ అని 100 రోజులు ఒంటరిగా పడుకొని ఏడుస్తా ఉంటే కేసీఆర్ నా కుటుంబం కళ్ళ నీళ్లు చూసినావు, నా బిడ్డలు నేర్పించినావు, నా కుటుంబాన్ని నేర్పించినావు. కానీ నేను జైల్లో ఉన్నా కూడా ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నా కానీ ఒక్కరోజు కూడా కుటుంబం గురించి ఆలోచించలేదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా సోదరులారా, నా బిడ్డ నేర్పించినావు, కానీ నీ బిడ్డ ఏం చేస్తుంది సార్ ఇవాళ? కేసీఆర్ నీ బిడ్డ ఏం చేస్తుంది ఇవాళ? ఎప్పుడైనా తీన్మార్ మల్లన్న జైలు పోయింది ఎందుకన్నా? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నది. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా? ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పినందుకు. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా? నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ భృతిమని చెప్పినందుకు. నేను ఇందుకోసం జైలు పోతే నీ బిడ్డ ఏం కేసులో పోయింది? ఆమె ఏం కార్యక్రమం పోయింది? స్వాతంత్ర పోరాటం ఏమైనా చేసిందా? లేకపోతే ఆడ సైనిక బార్డర్లో నిలబడి ఏమైనా కొట్లాడిందా? సారదంద చేసి అరెస్ట్ అయింది. నీ బిడ్డకు మాకు తేడా లేదా? సిగ్గు లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మంచోడు కాదట. తీన్మార్ మల్లన్న మంచోడు కావా అవునా అనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు చెప్పలేదా? నువ్వే మంచోడి కాదురా, అసలు నువ్వు మాకు వద్దురా, నీ పరిపాలన వద్దురా అంటే ఇంకా సిగ్గు లేకుండా ఏమంటుడు ఎరికేనా? కేటీ రామారావు ప్రజలే తప్పు చేసిరట మొన్న ఎన్నికల్లో. వాళ్ళు మంచిగానే ఉన్నారట కానీ ప్రజలే తప్పు చేసిరట. ఏమో ఇదెక్కడి కథ? చెరువు మీద కొంగలిగినట్టే ఉన్నది. నువ్వు వస్తే ఏదో పిచ్చవేసిందో తినరామా అని చెప్తారు కానీ ప్రజలే తప్పు చేసిరు, కాంగ్రెస్ పార్టీ ఓటేసి అంటారు. వాళ్ళ ఏమైనా ఉండారో గుర్రా? ప్రజాస్వామ్యంలో ప్రజలు విఘ్నత కల్లో ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలియదా? ఎందుకు వేయాలో తెలియదా? అటువంటి వాళ్ళకి ప్రజలకు ఏం తెలియలేక అటు ఓటేసిరని చెప్తా ఉన్నారు. ఇంకా మీ అధికారం, ఇంకా మీ అహంకారం తగ్గకపోతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అన్నలు, మా సోదరులు తప్పకుండా మీ అహంకారాన్ని పూర్తిగా దించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.